రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో ఎటువంటి సంచలనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే వ్యవహారం ఏపీలో కూడా ఉంటుంది, జరిగింది అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కొన్ని న్యూస్లు రావడం చూస్తున్నాం. అయితే చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఫోన్లు ట్యాపులు చేశారు. వాళ్ళ అన్నీ కూడా ఆడియో లీక్ అయ్యాయి అంటున్నారు. అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, మరి ఇది ఎలా ఉండబోతుంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వాటితో డిస్కస్ చేద్దాం. సో నమస్కారం సార్. సార్, వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది. చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ఫోన్లో ఆడియోలు అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి కొన్ని న్యూస్ ఆర్టికల్స్ రావడం చూస్తున్నాం. మరి దీంట్లో నిజం ఎంత ఉందంటారు? మరి నిజంగా చేశారా? మేబీ ఛాన్స్ ఉండొచ్చండి. ఎందుకంటే రీసెంట్గానే మనకి తెలంగాణలో కూడా ఒక ఇన్స్పెక్టరు ఫోన్ ట్యాపింగ్ కోసం సాయపడ్డారని, లేదంటే ప్రభుత్వం వైపు కుమ్ము కాసేలా ఉన్నారని కూడా చాలా వస్తున్నాయి. ఆయనకి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ప్రణీత్ రావు గారికి సంబంధించి అవును, ఈ మధ్యన అంత హాట్ టాపిక్ కదా. ఎవరెవరు కాంగ్రెస్లో ఎవరెవరు ఏం మాట్లాడారు అవన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు విన్నారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మేబీ అంటే యాక్చువల్గా దీనికి ఒక రూల్ ఉందండి నాకు తెలిసిన వరకు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ అనేది ఉంటుంది. అదేంటంటే అండర్ ట్రాయ్, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది. అందులో చాలా వింగ్స్ ఉంటాయి. మొబిలిటీ, ఇంటర్నెట్, ఇవన్నీ కూడా ట్రాయ్ అండర్లో పరిధిలోకి వస్తాయి. సో ఆ సంబంధించి ఒకసారి ఇలాగే నేను ఒక అధికారిని కలిసినప్పుడు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో సెక్యూరిటీ వింగ్ అని ఒకటి ఉంటుంది బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్గా. ఆ సెక్యూరిటీ వింగ్ ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా నిషిద్ధం, ఎవరివి చేయరు. ఒకవేళ ప్రభుత్వం ఆదేశిస్తే డీజీపీ స్థాయి వ్యక్తి సంతకం ఉంటే కానీ ఆ ట్యాపింగ్ వివరాలు రికార్డ్ తీయలేమంట. మరి నాకు అప్పటి నుంచి అది డౌట్ కొడుతుంది. ప్రణీత్ రావు గారిని ఎంక్వైరీ చేస్తున్నారు, ఆయన అన్నీ స్మాష్ చేసేశారు, దొరకకుండా చేశారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి అంటే వాళ్ళకి తెలియదని కాదు, మరి వాళ్ళు ఏ స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేశారు ఏంటి అనేది కూడా నాకు డౌట్. నాకు ఎంతవరకు ఎవరైనా క్లారిఫై చేయలేదు. నేను కూడా ట్రై చేస్తున్నాను ఎవరు దీని వైపు చెప్తారంటే. అంటే నాకు ఒక అధికారి చెప్పిన విషయం ఏంటంటే, ఆయన టెలికాం సంబంధించిన ఒక మంచి పొజిషన్ ఉన్న వ్యక్తే. దాన్ని ఏమంటారంటే టర్మ్ సెల్ అంటారు. టర్మ్ సెల్కి సంబంధించిన ఒక అధికారి అనమాట. అందులో మళ్ళీ ఇంటర్నెట్కి ఒకరు, మొబిలిటీకి ఒకరు, సెక్యూరిటీ వింగ్ ఒకరు ఉంటారు. ఆ సెక్యూరిటీ వింగ్ సంబంధించిన అధికారి ఆయన చెప్పింది ఏంటంటే, ఒక డీజీపీ స్థాయి వ్యక్తి మాకు సైన్ చేసి ఇస్తేనే అప్పుడు మేము ఈ ట్యాపింగ్ రికార్డ్ చేస్తాము, లేకపోతే రికార్డ్ చేసిన విషయాలు బయటకు ఇస్తాము, లేకపోతే ఇవ్వమని చెప్పారు. మేము మరి ఇందులో డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యారేమో తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్, ప్రభుత్వం తలుచుకుంటే ఏముందండి, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదవా అన్న సామెత అన్నట్టుగా మేబీ చేశారేమో. అంటే ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ వ్యూహాలు ఏంటి ముందుగానే పసిగట్టడం. అందుకే చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి, పెద్ద పెద్ద వాళ్ళ వ్యక్తుల్లో నేను కూడా మొన్న ఎక్కడో ఒక వెబ్ సిరీస్ చూశాను. హైర్ అఫీషియల్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ ఫోన్లు అన్నీ తీసి అక్కడ దాన్ని ఏమంటారు, బౌన్సర్స్ ఉంటారు కదా, ఆ బౌన్సర్స్ ట్రే పట్టుకుంటే ట్రేలో పెడతారు, ఫోన్ పెట్టి వీళ్ళు లోపలికి వెళ్తారు. ఆ సమావేశానికి ఏమీ ఉండకూడదు. అంటే ఈవెన్ కనీసం ఫోన్లోనే రికార్డు పెడతారేమో అని ఉద్దేశం. అందుకే ఫోన్లో మాట్లాడుకోరు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటారు కొన్ని కాన్ఫిడెన్షియల్ లావాదేవీల విషయంకు. సో అట్లా కాన్ఫిడెన్షియల్గా మాట్లాడుకోవడానికి ఇష్టపడతారు ఎవరైనా. అప్పటికీ కొన్నిసార్లు ఇప్పుడు మీటింగ్ అయ్యింది, వెళ్ళిపోయిన తర్వాత కూడా సార్ ఇందాక మనం మీటింగ్లో చిన్న పాయింట్ మర్చిపోయాను, దీని గురించి కూడా మనం ఒకసారి ఆలోచించాలి, లేదంటే ఇంప్లిమెంట్ చేయాలని అన్నారు అనుకోండి. ఇంకా అది ట్యాపింగ్ చేస్తే ఏమవుద్ది, ఓహో వీళ్ళెంతసేపు మీటింగ్లో మాట్లాడింది ఇదా, దీని గురించా, సో వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఎత్తుకు పై ఎత్తు ఏమయ్యాలి అని ముందే ప్రభుత్వ వర్గం వాళ్ళు ఒక ఇది చేసుకుంటారు. కానీ అది చాలా తప్పదు, అలా తప్పదు. ఎందుకంటే జుకర్బర్గ్ ఎవరు, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, ఆయన ఎంత ఇంప్రెషన్ ఉండేది ఆయన మీద, అబ్బా ఒక కొత్త రకం సోషల్ మీడియాలో ఒకటి కొత్త పొంతలు తొక్కించాడులే అనుకున్న వ్యక్తిని ఆయన డేటాను అమ్ముకుంటున్నాడు అని తెలిసేసరికి ఎంత ఇంప్రెషన్ పోయింది మీకు ఐడియా ఉందా? న్యూయార్క్లోనే ఎక్కడో ఆయనకి ఎంతో పనిష్మెంట్గా ఎన్నో డాలర్లు కూడా వేసింది ఆయనకి. అది ఎంత అవమానకరంగా నిజంగా ఫీల్ అయ్యేవాడైతే, ఆత్మాభిమానంతో ఫీల్ అయ్యేడైతే ఒక కోర్టు మొట్టికాయలు పెడితే అవమానకరమే. బట్ మన వాళ్ళకి అవేమి ఉండవు కదా, రాజకీయం అవేవి ఉండవు, పట్టించుకోరు కాబట్టి ఏం పర్లేదు. జుకర్బర్గ్ ఆ విషయంలో అంతే. ఇప్పుడు ఎంత డేటా అమ్మారంటే, ఇప్పుడు మీరున్నారు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నారు, లేదంటే మీ తెలుగు ప్రాంతం వాళ్ళు ఓపెన్ తెలుగు ప్రాంతం వాళ్ళు ఏం చూస్తున్నారు ఎక్కువ, వీళ్ళు సినిమాలు, ఐపీఎల్,
నెక్స్ట్ వంటల గురించి చూస్తున్నారు వీళ్ళు. సో ఆ పరిధిలో వంటలకి లేదా సినిమాలకు సంబంధించి బిజినెస్ సేవలను చేసుకుంటే, యాడ్లు ఇచ్చుకుంటే వాళ్ళకి రెవెన్యూ పెరుగుతుంది అని ఫేస్బుక్ వాళ్ళు ఆయా కన్సర్న్ బిజినెస్ వాళ్ళకి సజెషన్ ఇచ్చారంట. ఎన్నో లక్షల రూపాయలు తీసుకొని. మనం సింపుల్గా ఫేస్బుక్ డేటా ఏముంటుందిరా, ఏముంది, ఏం తీసుకుంటారా అంటే దాని ఇన్నర్ మీనింగ్ ఇది. చూడండి అసలు వీళ్ళకి ఏంట్రా ఇన్కమ్ సోర్స్ ఓన్లీ యాడ్సేనా? యాడ్స్తోనే ఇంత బాగా ఎస్టాబ్లిష్ అయిపోతారా? ఇన్ని లక్షలు కోట్లు జీతాలు ఉంటాయా అనిపించేది. దాని అర్థం ఇదంట. ఒక్కొక్కడికి డేటా అమ్మి ఓకే మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్రలో ఏంటి ఎక్కువ, వాళ్ళు ఏం ఇష్టపడతారు, మహారాష్ట్రను వాళ్ళు ఆ ప్రాంతీయ భాషను ఇష్టపడతారు, సో వాళ్ళు రొట్టెలు తింటారు, వాళ్ళ కట్టుబాట్లు ఇలాగ ఉంటాయి. అంటే ఎవరైతే ఎక్కువ ట్రోల్ ఏ పేజెస్ చూడడానికి ఇష్టపడతారో ఆబ్వియస్లీ అది తెలిసిపోతుంది కదా వాళ్ళ అభిరుచి ఎలా ఉంటుందని. అంటే మొత్తాన్ని గెస్ చేయలేకపోవచ్చు, 60 to 70% గెస్ చేయొచ్చు కదా. ప్రాంతీయ అభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూడండి, ఒకవేళ ఒక షార్ట్ చూసి అది ఓకే చేశారు అనుకోండి, ఇంకా దానికి రిలేటెడ్గా మీకు ఎక్కువ వస్తుంటాయి. ఇది ఎలా వస్తున్నాయి చెప్పండి? ఇది బిహైండ్ ద రీజన్ ఇదే కదా. సో సేమ్ ఫేస్బుక్ లాగే ఇక్కడ కూడా ఆ ప్లాన్ అంటే ఓకే ఇలా మాట్లాడుకుంటున్నారు, ఏం చేద్దాం, ఎత్తులు పై ఎత్తులేంటి, వ్యూహాలేంటి, ఇట్లా జరుగుతుంది. ఇంకా సామాన్యుడికి స్వేచ్ఛ ఎక్కడుంది? అఫ్కోర్స్ అలాగని అందరివి వాళ్ళు వింటారని కాదు. కొంతమంది ఇద్దరు లవర్స్ మాటలు విన్నారంటే అది పిచ్చెక్కిపోతాడు, ట్యాపింగ్ చేసినాడు కూడా. ఇలేంట్రా బాబు ఎంత భయంకరంగా ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నారు అనేది కూడా ఉంటుంది. కానీ మొత్తానికి నేరం అది. అంతర్జాతీయ లెవెల్లో ఎవరికి విన్నా కరెక్ట్ కాదని. ఇప్పుడు ఆ ప్రణీత్ రావు గారి ఇష్యూ కూడా అంత హైలైట్ అవ్వడానికి కారణం ఇటువంటి విషయాలే. ఇది ఒక పూర్తి స్థాయి వివరాలు ఇంకా బయటికి రావాలి, రానివ్వట్లేదు. వస్తే ఏమవుద్ది? ఒకవేళ బయటికి తెలిసినా తెలియనివ్వరు. ఐ మీన్ పోలీసులు అన్ని సాక్ష్యాధారాలతో పట్టుకున్నా తెలియనివ్వరు. ఎందుకంటే కొన్నిసార్లు ఇట్లాంటి తెలిసినప్పుడు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఇట్లా వదిలేరా ఫోన్లో ఎందుకు, వచ్చి పర్సనల్గా మాట్లాడతానులే, ఇట్లా కూడా మాట్లాడుకుంటుంటారు కదా. సో అందుకు కొన్ని బయటికి రానివ్వరు. బట్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, చూద్దాం. మేబీ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎన్నో చేశారు వైసీపీ వాళ్ళు, ఎన్నో మరి ఇంక చెప్పలే, ఎన్నో దగ్గర డాష్ 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 పెట్టుకోవడం మీ ఇష్టం, రాసుకోండి. ఇది పెద్ద సమస్య, ఇది పెద్ద టాలెంట్ కాదు. అది ఈజీగా సెకండ్ మీద తెప్పించుకుంటారు, చేయించుకుని ఉండొచ్చు కూడా. దానివల్ల ఇంకా రాబోయే రోజులు నెక్స్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత అప్పుడు మళ్ళీ తీగల, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోజుకోటి వ్యవహారం బయటికి ఎలాగైతే లాగుతున్నారో అది కూడా లాగుతారు. వెంట్రుకు పట్టుకుని లాగితే కొండే కదిలి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే జూన్ 4 వరకు ఆగాలి, తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.